ఉభయ తెలుగు రాష్ట్రాలని ఉర్రూతలూగిస్తూ ఒక సంచలనం, అలాగే ఒక రకంగా భయం, ఆందోళన, అలాగే ఒక ఎన్నో తెలియని అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురి చేస్తున్న సంఘటన ఒక్కటే, చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేస్. ఈరోజు మనం చూస్తే 11 రోజులుగా ఈ కేసు అనేది ఒక మిస్టరీగా మిగిలిపోయినటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అంటే ఆ పాప ఏదో ఒక క్రూర మృగం వల్ల ఆ దాడిలో చనిపోయి ఉండొచ్చని, అక్కడ అరణ్యంలో ఎవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చని, అలాగే మనం చూస్తున్నాం కొంతమంది సంచార జాతుల వ్యక్తులు కూడా అక్కడ ఆ పరిసరాల్లో వాళ్ళు తిరిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైనా కిడ్నాప్ కానీ లేక ఇంకేదైనా ఒక వ్యవహారం జరిగి ఉండొచ్చని, ఇలా అనేక రకాలైనటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ఏది ఏమైనా 11 రోజులుగా కనిపించకపోవడం మాత్రం ప్రతి ఒక్కరిని ఎంతో బాధిస్తోంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మనం అసలు ఈ కేసు వెనక ఉన్నటువంటి ఆ మిస్టరీకి సంబంధించి కొంత ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి చిన్నారి వయసు దాదాపు 2.5 సంవత్సరాలు. మరి ఆ పాపకు ఉన్నటువంటి అవగాహన ఎంత, ఆ పాప ఏ విధంగా ఆ పరిసరాలు కొంతవరకు పరిచయం ఉన్నా కూడా అక్కడ దగ్గరలోనే ఒక అతిపెద్ద అంటే దాదాపు 1000 ఎకరాల్లో ఒక పర్వతం ఉండటం, ఆటవిక ప్రాంతం ఉండటం, అలాగే అక్కడ రకరకాలైనటువంటి ప్రమాదానికి గురి కావాల్సి వచ్చేటువంటి అనేక సందర్భాలు అక్కడ ఉండటం నిజంగానే ఒక ఆందోళన అనేటువంటిది మనకు కలుగుతోంది. ఆ రోజు జరిగిన విషయాన్ని ఒక్కసారి మనం మెమరీకి తెచ్చుకున్నట్టయితే, తండ్రి నుంచి ఆ తండ్రి కోసం ఆ పాప వెళ్ళినటువంటి 15 మినిట్స్ ఏదైతే ఉందో అది చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్ అని ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఈరోజు ఈ కేసు ఎంత పెద్ద ఒక విస్తారమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిందంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్టేట్ పోలీస్, అలాగే మనకు ఈ సంఘటన జరిగినటువంటి కాకినాడ జిల్లా ఎస్పీ అయినటువంటి బిందు మాధవ్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అయిన అనిత గారు, వీరందరూ కూడా అంటే ప్రభుత్వం ఆదేశాలను జారీ చేస్తుంది. ఎలా అయినా సరే ఈ అదృశ్యం వెనక ఉన్నటువంటి మిస్టరీ ఏంటి ఛేదించాలి, పాప ఇప్పటికైనా బ్రతికి సజీవంగా మనకు దొరుకుతుందనేటువంటి ఒక ఆశాభావంతోనే ఈ దళాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. మనం ఒక్కసారి ఆలోచన చేస్తే టోపోగ్రఫీ ఆఫ్ ది ప్లేస్ అని మనం అంటాం. అసలు ఏదైనా ఒక కేస్ మిస్టీరియస్గా మారింది అంటే ఫస్ట్ మనం చూడవలసింది పరిసరాలు, ఎన్వైర్న్మెంట్ అండ్ టోపోగ్రఫీ. అక్కడ ఉన్నటువంటి ఆ జియోగ్రఫికల్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే పర్వతం, అలాగే ఒక రకమైనటువంటి ఆటవికమైనటువంటి ప్రాంతం అది. మరి అక్కడ ఉన్నటువంటి పామాయిల్ సీడ్ ఈ తోట ఏదైతే ఉందో అది కూడా చాలా పెద్ద ఏరియాలో ఉండటం, అలాగే అక్కడ సంచారం అనేటువంటిది చాలా రెస్ట్రిక్టెడ్గా ఉండడం కూడా మనం గమనించాలి. మరి ఇక్కడ వీళ్ళు అనేటువంటి క్రూర మృగాల యొక్క సంచారం ఉందా అంటే ఇది కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి అంశం, అలాగే తుని మండలానికి సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఉన్నారు. స్పష్టంగా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వైల్డ్ యానిమల్స్ కూడా మనం ఊహించిన స్థాయిలో ఉండకపోవచ్చు, లేదా ఏదైనా మనం గనక అనుకున్నట్టు విష సర్పాలు కానివ్వండి, లేకుంటే ఈ కొండ చిలువలు అని అంటాం, మరి అటువంటి కొండ చిలువల యొక్క ప్రమాదం కూడా లేకపోలేదు అనేటువంటి ఒక అంశం ఉంది. మరి ఆ కోణంలో చూసినప్పుడు ఖచ్చితంగా కొండ చిలువ యొక్క ఆ ఐడెంటిఫికేషన్ అనేది జరగాలి. ఎందువల్ల అంటే కొండ చిలువ అనేది వీళ్ళు అంటున్నారు, కానీ దానిలో నిజానిజాలు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆహారం తీసుకున్న తర్వాత కొండ చిలువ అనేటువంటిది దాదాపు హైబర్నేషన్లోకి వెళ్ళిపోతుంది. ఒక 5 to 6 days ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. మరి అటువంటి కొండ చిలువ యొక్క ఆచూకీ కానీ ఆనవాళ్ళు కానీ మనకు ఎక్కడా దొరకలేదు. మరి ఆ సమయంలో మరి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అది కూడా రూల్ అవుట్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. సరే, మనం ఏదైనా డేంజరస్ అక్కడ మనం అనుకుంటాం కింగ్ కోబ్రా కానివ్వండి, లేదా ఇంకేదైనా విషపూరితమైనటువంటి సర్పం ఈ పాప యొక్క ప్రాణాలను బలి తీసుకునేందా అని కనుక ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనకు బాడీ అనేటువంటిది ఆ ప్రాంతంలో మనకు కనిపించాలి. అలాగే ఆ మూమెంట్ ఆఫ్ ది ఆ వైపర్ కానీ ఆ స్నేక్ కానీ దాని యొక్క జాడ కూడా మనం కనుక్కునేటువంటి అవకాశం ఉంది. మరి ఇవన్నీ కూడా వీ హ్యావ్ నో క్లూ విత్ రెస్పెక్ట్ టు ఆల్ దీస్ థింగ్స్.
మరి వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్ అండ్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు ఎగ్జాక్ట్లీ పిన్ పాయింటెడ్లీ ఫైండ్ అవుట్ ఆర్ ట్రేస్ ఆర్ లొకేట్ ఆర్ ఐడెంటిఫై ది స్మాల్ చైల్డ్ అనే అంశం ప్రతి ఒక్కరిని కూడా బ్యాఫిల్ చేస్తోంది. అసలు ఇన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో కూడా ఇలా అదృశ్యమైపోవడం అనేటువంటిది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్గా మనం చూస్తున్నాం. ఈ సంఘటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలో కూడా ఒక సంచలనంగానే దీన్ని తీసుకొని చూస్తూ ఉన్నారు. మనకు నేషనల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం. మిస్సింగ్ చైల్డ్ అనేటువంటి ఈ యొక్క జ్ఞానేశ్వరి కేస్ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, అలాగే కిడ్నాప్ కావడానికి ఉన్నటువంటి ప్రీ కండిషన్స్ ఏవైనా ఉన్నాయా అనేటువంటి ఒక కోణం కూడా ఇప్పుడు పోలీస్ అఫీషియల్స్ అక్కడ పరిశీలన చేస్తున్నారు. ఎందువల్ల అంటే అక్కడ ఆ పాప తండ్రితో ఎవరికైనా విభేదాలు ఉన్నాయా, ఆ విభేదాలు కూడా ఏ స్థాయిలో ఉన్నాయి, అలాగే ఈ పాపను బలి తీసుకునేటువంటి స్థాయిలో ఉన్నాయా, లేదా ఏదైనా ర్యాన్సమ్ అంటే ఏదైనా ఒక వెల్త్ కానీ వేరే ఏదైనా ఒకటి ఆశించి ఈ పాపను కిడ్నాప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా అనేక కోణాల్లో మనం కనుక చూసినప్పుడు కిడ్నాప్కి సంబంధించినటువంటి ఈవెన్ ఒక టాక్ కూడా వచ్చింది. ఎవరో ఈ పాపను సురక్షితంగా వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్తున్నట్టు కూడా మేము చూసామనేటువంటి వార్తలు కూడా మనం విన్నాం. మరి హౌ ఫార్ దట్ గోస్ రైట్ ఇన్ ట్యూన్ విత్ అవర్ లాజిక్ అని కనుక మనం ఒక్కసారి చూసినట్టయితే దాంట్లో హ్యాపెనింగ్కు ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందువల్ల అంటే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా బూమ్, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మీడియా యొక్క రెవల్యూషన్ వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ ఇన్ అవర్ ట్విన్ స్టేట్స్ కానివ్వండి, నేషన్ వైడ్ కూడా అవేర్నెస్ అనేది కలుగుతోంది. పాప ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు దాదాపు 100 అండ్ మోర్ దెన్ 100 పర్సనల్ అక్కడ సర్చ్ ఆపరేషన్లో ఉన్నారంటే ఇది ఎంత పెద్ద ఒక మిస్సింగ్ కేసుగా, ఎంత సీరియస్గా వాళ్ళు తీసుకున్నారో మనం ఆలోచన చేయొచ్చు. ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఎంతమంది టీమ్స్నైనా మీరు ఎంగేజ్ చేయండి, కానీ పాప మాత్రం సురక్షితంగా మనకు దొరికేటట్టు చూడాలి అన్నటువంటి ఒక ఆదేశంతో ముందుకు వెళ్తున్నాయి. మరి పిన్ టు పిన్ అంటే ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి దాదాపు ఒక రేడియస్ ఆఫ్ 6 కిలోమీటర్స్ కూడా సర్చ్ ఆపరేషన్ చేశారు. ఈవెన్ ద నియర్ బై హిల్లాక్ ఆర్ దట్ మౌంటైన్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లోర్డ్. అలాగే ఇప్పుడు ప్రజెంట్గా మనకు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో ఈవెన్ దే ఆర్ బీయింగ్ సర్చ్డ్ అని మనకు తెలుస్తుంది. అంటే అక్కడ ఏదైనా ప్రమాదం సంభవించి ఉండొచ్చా అని కూడా ఆలోచనలు అక్కడ ఉన్నాయి. మరి వీటన్నిటితో పాటు మరొక ముఖ్యమైన ఒక వైటల్ లింక్ ఏదైతే ఉందంటే సంచార జాతుల వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రెజెన్స్ అనేటువంటిది అంతకుముందు ఉంది అనే వార్త ఇప్పుడు నిజంగా కొంత రీజనబుల్ అని అనిపిస్తుంది. ఎందువల్ల అంటే సంచార జాతుల వాళ్ళు అంటే దే మైట్ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఒడిషా ఆర్ ఫ్రమ్ బెంగాల్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉన్నటువంటి రాష్ట్రం ఒడిషా తర్వాత ఉన్నటువంటిది బెంగాల్. కాబట్టి ఖచ్చితంగా ఒడిషా నుంచి వచ్చేటువంటి ఆ మైగ్రేషన్ ఏదైతే ఉందో ట్రైబల్ మైగ్రేషన్ కానివ్వండి, అలాగే లేబర్ మైగ్రేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా విజయనగరం కానివ్వండి, అలాగే మనం ఈ ఉత్తరాంధ్ర అంటాం కదా, ఆ ప్రాంతాల్లో ఒడిషా వర్కర్స్ చాలామంది లేబర్ ఫోర్స్ ఉంటారు. మరి ఇక్కడ తుని ఏరియాలో కూడా అటువంటి ప్రాక్టీస్ ఉందని కూడా మనం విన్నటువంటి నేపథ్యంలో ఒక సరికొత్త అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదేంటి అంటే ఏమైనా అమావాస్యకు ముందు జరిగినటువంటి కిడ్నాప్ కాబట్టి ఏదైనా క్షుద్ర పూజల విషయంలో ఇటువంటి కిడ్నాప్ జరిగిందా అనేటువంటి కోణం కూడా ఉంది. మరి అది కూడా మనం వీ కెనాట్ ఎంటైర్లీ రూల్ ఇట్ అవుట్. ఎందువల్ల అంటే వీ జనరలీ డోంట్ ఎన్కరేజ్, కానీ అటువంటి భావాలు ఉన్న వ్యక్తులు ఆ కమ్యూనిటీస్ ఇంకా కూడా ఉన్నారు. ముఖ్యంగా ఒడిషా అండ్ అప్పర్ పార్ట్స్ ఆఫ్ ఒడిషా, బెంగాల్లో కూడా ఇటువంటి ప్రాక్టీసెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ చిన్నారి అటువంటి క్రూరమైనటువంటి విధానంలో బలి అయిండవచ్చు అనేటువంటి ఆలోచన కూడా కొంతమంది చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇటువంటి ఆచారాలు ఇంకా ఉన్నాయా అంటే వీ కెనాట్ ఎంటైర్లీ రూల్ దెమ్ అవుట్. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే ఈ చిన్నారికి అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ ఆ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా వాళ్ళు ఎవరితో కూడా గొడవ పెట్టుకున్నట్టు మనకు తెలియదు. ప్రాపర్టీ ఇష్యూస్ కానివ్వండి, అలాగే వాళ్ళల్లో ఇంకేదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ అంత ఇంటెన్స్గా ఉన్నట్టు లేదు. అలాగే పోలీసులు ఎప్పుడైతే ఇంటరాగేట్ చేశారో పేరెంట్స్ను, వాళ్ళలో అంత విల్ఫుల్గా ఈ పాపను వేరే ఎవరికైనా కనుక అంటే ర్యాన్సమ్కి ఇచ్చేసినట్టు,
లేదా వాళ్ళే వేరే ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా అక్కడ మనకి ఆచూకీ దొరకలేదు. దట్ షోస్ దే ఆర్ ప్యూర్ అండ్ ప్లెయిన్ అని అనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో వాట్ కుడ్ హ్యావ్ లెడ్ టు దిస్ అని మనం ఆలోచన చేస్తే, అసలు ఆ పాప వెంట మనకున్నటువంటి ఏకైక క్లూ ఆ పాపతో పాటు వెళ్ళినటువంటి ఫ్యామిలీ డాగ్. మరి అది విషపూరితమై అది త్వరగా అది ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది చూసినప్పుడు ఖచ్చితంగా చాలామంది ఏమంటున్నారంటే ఇది ఆ బలికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈవెన్ దట్ డాగ్ వాస్ హిప్నోటైజ్డ్ ఆర్ ఇట్ వాస్ గివెన్ సమ్ బ్లాక్ మ్యాజిక్ వల్ల అది చనిపోయిందని అంటున్నారు. ఈ కోణాన్ని మనం ఆలోచించే ముందు ఇంకొక రకమైన కోణం కూడా వస్తుంది. దట్ ఈస్ ది యాంగిల్ ఆఫ్ ఆస్ట్రాలజీ. మరి ఆస్ట్రాలజికల్ స్కాలర్స్ కూడా ఏమంటున్నారంటే పాప ఇంకా సజీవంగానే ఉంది, ఖచ్చితంగా అట్ అన్ అప్రోప్రియేట్ టైం షీ విల్ రీఅపియర్, అంటే ఆమె మళ్ళీ కనిపిస్తారు అనే చెప్తూ ఉన్నారు. అది నిజంగా ఇట్ సౌండ్స్ వెరీ నైస్. కానీ 11 రోజులు కావటం వల్ల ఇక్కడ ఉత్కంఠ అనేటువంటిది పెరిగిపోయింది. అలాగే ఆందోళన కూడా అదే స్థాయిలో ఉంది. నాట్ ఓన్లీ ఫర్ ది పేరెంట్స్ ఆఫ్ దట్ చైల్డ్, ప్రతి ఒక్కరి మనసులో కూడా జ్ఞానేశ్వరి తిరిగి క్షేమంగా రావాలనేటువంటి ఒక ఆలోచనే ఉంది తప్ప మనం ఇంకా ఇప్పటికి కూడా జ్ఞానేశ్వరి సజీవంగా ఉందనేటువంటి భావంతోనే ఉంటున్నాం. వేరే ఆలోచన అసలు చేయలేకపోతున్నాం. మరి ఇటువంటి స్థితిలో ఇప్పుడున్న యాంగిల్స్ అన్నీ కనుక మనం చూసినప్పుడు ఆ ప్రాంతంలో ఇంతకుముందు ఏదైనా ఇటువంటి మిస్సింగ్ కేసు జరిగిందా అనేటువంటి కోణం కూడా పోలీసులు చూస్తున్నారు. ఎందువల్ల అంటే వాట్ టైప్ ఆఫ్ ఈ మిస్సింగ్కి వెనక ఉన్నటువంటి ప్రధానమైన కారణాల్లో వేరే ఏదైనా క్లూ లభిస్తుందేమో అని థర్మల్ కెమెరాస్ వాడుతున్నారు, అలాగే డ్రోన్స్ వాడుతున్నారు, నైట్ కెమెరాస్ వాడుతున్నారు. అలాగే ఇప్పుడు ఒక లేటెస్ట్గా ఆ పాప నమూనాతో తయారు చేసిన ఒక బొమ్మలు, వాటిలో కెప్ట్ సమ్ ఫుడ్ ఫర్ ది యానిమల్స్, అంటే అట్రాక్ట్ అయ్యి అటువైపు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అని ఆ కోణాన్ని కూడా వదలకుండా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. సర్చ్ ఆపరేషన్ పీపుల్ ఆర్ డూయింగ్, అంటే దే ఆర్ లివింగ్ నో స్టోన్ అన్టర్న్డ్ అని మనం చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే అక్కడ జరుగుతున్నాయి. కానీ మనకు వ్యాలిడ్గా, రీజనబుల్గా, కోగ్నైజబుల్గా ఉన్నటువంటి ఒక ఎవిడెన్స్ కానీ, లేదా అక్కడ ఇది రీజనబుల్ అని మనం ఊహించేటువంటి విధానం కానీ అక్కడ మనకు కనిపించకపోవడం మాత్రం చాలా నిరాశకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు. ఆ మిస్సింగ్ అయినటువంటి టైం కూడా అది నైట్ టైం కాదు, డే టైమే. మరి ఆ పాపకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం ఏంటంటే దగ్గర, అంటే చాలా తమకు సమీపంగా ఇంటికి సమీప ప్రాంతంలో తప్ప చాలా దూరం వెళ్ళే అలవాటు కూడా లేదు అని. ఎందుకంటే చిన్నపిల్లలకు మనం ఏది అలవాటు చేస్తామో అలాగే వాళ్ళు ఆ అలవాటుతోనే, అటువంటి మెంటాలిటీతోనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ పాప తండ్రి కోసమే వెళ్ళింది. ఎంత దూరం ఆ పాప ఫిజికల్గా వెళ్ళగలదు అనేటువంటి కెపాసిటీస్ కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఎందుకంటే ఏ స్మాల్ బేబీ ఆఫ్ 2.5 years ఏజ్ ఎంత ఎగ్జర్ట్ చేయగలదు, ఎంత దూరం వెళ్ళగలదు, అలాగే డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళినా కూడా ఆమె ఎంత గ్రౌండ్ ఆమె కవర్ చేయగలదు, అలాగే ఆ పాప ఎంత దూరము, ఎంత రెసిస్టెన్స్ ఆ పాపలో ఉంటుందనేటువంటి స్టడీస్ కూడా, అంటే ఈవెన్ సైంటిఫిక్గా, మెడికల్గా, ఫిజియోలాజికల్గా, మెటబాలిక్గా కూడా స్టడీస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆనవాళ్ళు దొరకకపోవడం అనేటువంటిది ఈ కేసును మరింత అసలు తీవ్రమైన ఆందోళనకు గురి చేసే విధంగా, అలాగే మిస్టరీని పెంచుతోంది. అసలు ఇంతవరకు కూడా మనం చూసినప్పుడు ఏదో ఒక ఆనవాళ్ళు, అంటే పాపకు సంబంధించినటువంటి డ్రెస్ కానీ, లేదా పాపకు సంబంధించినటువంటి ఈ తను వేసుకున్నటువంటి ఏదైనా ఒక చైన్ కానివ్వండి, లేదా షూస్ కానివ్వండి, ఆ డ్రెస్ మెటీరియల్ కానివ్వండి, ఏదైనా ఒక క్లూ. జనరలీ మనకు క్రిమినల్ కేసెస్లో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎగ్జాక్ట్గా మనం ఆ క్రైమ్ అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ మధ్యకాలంలో మనం చూసాం చాలా మటుకు ఇప్పుడు నార్త్ ఇండియా అండ్ ఈవెన్ అప్పర్ నార్త్ ఇండియాలో కూడా కొన్ని జరిగినప్పుడు, క్రైమ్ జరిగినప్పుడు అక్కడ ఆ బ్లడ్ లైన్స్ కానివ్వండి, లేకుంటే ఆ క్లాత్స్ కానివ్వండి, లేకుంటే అక్కడ జరిగినటువంటి ఏదైనా సమ్ ఆబ్జెక్ట్స్ కానివ్వండి, వాటి ద్వారానే ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం ఉండింది. మరి ఇక్కడ ది ఎంటైర్ మిస్టరీ లైస్ ఇన్ జస్ట్, అంటే ఆ పాప డిసపియర్ అయినట్టే, అంటే ఉంటూ అదృశ్యం అయిపోయినట్టుగా మనకు అనిపిస్తోంది. అండ్ దట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి సంథింగ్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్, సంబడీ హ్యాస్ టేకన్ హర్ అప్ అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి అందరి మనసులో ఉన్న ఆలోచన. ఎందువల్ల అంటే అక్కడ అవశేషాలు కానీ, ఆనవాళ్ళు కానీ, ఆ బాడీ కానీ ఎక్కడా లభించకపోవడం, అలాగే ది మూమెంట్ ఆఫ్ సచ్ వైల్డ్ యానిమల్స్ కానివ్వండి,
ఆర్ సచ్ స్నేక్స్ కానీ లేక ఇంకేదైనా పాయిజనస్ క్రియేచర్స్ అక్కడ ఇంకా మనకు పర్ఫెక్ట్గా ఆనవాళ్ళు అక్కడ దొరకకపోవడం, వీటన్నిటి వల్ల ఒక్కటే దృఢపడుతోంది, ఈ పాపను ఎవరో తీసుకొని వెళ్ళి ఉంటారు అని. మరి అలా తీసుకొని వెళ్ళి ఉన్న వాళ్ళు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళ లేదా వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళ తీసుకుపోయి ఉంటారు అంటే దాని వెనుక కారణాలు ఏంటి? ఇది నిజంగా ఏదైనా వామాచారానికి సంబంధించినదా, లేకుంటే వాళ్ళు ఏదైనా ఆశించి అలా తీసుకొని వెళ్ళారా? ఈ కోణంలో కూడా ఇప్పుడు వాళ్ళు ఆ బృందాలు పరిశీలన చేస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్ కాల్స్ను కూడా వాళ్ళు పరిశోధన చేశారు, పరిశీలించారు. దాదాపు 176 కాల్స్ కూడా వాళ్ళు చూశారు. ఎందువల్ల అంటే జనరలీ క్రైమ్ అనేటువంటి జరిగినప్పుడు దేర్ విల్ బీ సమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ టాక్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్. మరి దాన్ని బేస్ చేసుకొని కూడా ఆ ఫోన్ బేస్ చేసుకొని కూడా వాళ్ళు జీపీఎస్ ట్రాకింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా లెటస్ నాట్ లూజ్ అవర్ హోప్. పాప సురక్షితంగానే మళ్ళీ మనకు లభిస్తుంది, సజీవంగానే లభిస్తుందని మనం అందరూ కూడా ఆశిద్దాం. భగవంతుడిని కూడా అదే ప్రార్థిద్దాం. ఒక్కటే ఏంటంటే ఈ కేసు ఇంత మిస్టరీగా మారిపోవడానికి గల కారణాలని ఇప్పటికి కూడా అందరూ అన్వేషిస్తున్నటువంటి నేపథ్యంలో మోస్ట్లీ షీ మస్ట్ హ్యావ్ బీన్ టేకన్ బై సమ్వన్, అంటే షీఈస్ క్యారీడ్ బై సమ్ పర్సన్ అనేటువంటి దానికే ఎక్కువ బలం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే సంచార జాతుల వాళ్ళు వచ్చారు అనేటువంటిది అక్కడ బాగా మనం వింటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ గ్రూప్స్ ఏదైనా ఈ పాపను క్యారీ చేశారా అనేటువంటి ఒక కోణంలోనే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ట్రేసింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి లెట్స్ హోప్ అగైన్స్ట్ హోప్ దట్ షీ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ చిన్నారి జ్ఞానేశ్వరి సజీవంగా మన మధ్యకు వస్తుందని భావిద్దాం, ఆశిద్దాం. థ్యాంక్ యూ.